అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది స్టూడెంట్స్ ఆఫ్టర్ గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1:2 రేషియోలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే కట్ ఆఫ్ ఎక్కడి వరకు వెళ్ళింది? టాప్ మార్క్ ఎంత? లోయర్ మార్క్ ఎంత? మాకు వస్తుందా రాదా? మా కేటగిరీలో వస్తుందా రాదా? ఇలా చాలా సందేహాలతో ఇంకా వాళ్ళకు టెన్షన్ అనేది ఎక్కువైపోయి చాలామంది ఆందోళనలో ఉన్నారు. సో, ఇంకా లిస్ట్‌లో లేనటువంటి సీరియస్ యాస్పిరెంట్స్ ఇక్కడి వరకు వచ్చినటువంటి ప్రతి అభ్యర్థి కూడా టెన్షన్‌లో ఉన్నారు. మేము ఎక్కడి వరకు ఉన్నాం? ఏ స్టేజ్‌లో ఉన్నాం? ఇంతవరకు మేము ప్రయాణించినటువంటి ఈ యొక్క గ్రూప్ 2కు ఈ యొక్క ప్రిపరేషన్‌లో మా యొక్క సామర్థ్యాలు ఎంత? మేము ఎంతవరకు పెర్ఫార్మ్ చేశాం? మేము మళ్ళీ మా యొక్క లోపాలు ఇవన్నీ స్ట్రెంత్, లోపాలు ఇవన్నీ వెరిఫై చేసుకోవడానికి సో, ఆ స్కోర్ కూడా జీఆర్ఎల్ లిస్ట్ గాని ఇస్తే ఇటువైపు సెలెక్ట్ అయిన 1:2 వాళ్ళకి గాని, సెలెక్ట్ కానటువంటి సీరియస్ యాస్పిరెంట్స్ మిగతా అభ్యర్థులు కూడా ఆ జీఆర్ఎల్ లిస్ట్‌ని బట్టి ఒక అంచనాకొచ్చి వాళ్ళ యొక్క ఆందోళనలు, రకరకాలైనటువంటి అనుమానాలను నివృత్తం చేసుకొని, వాళ్ళ యొక్క నెక్స్ట్ వాళ్ళ యొక్క జీవితానికి సక్సెస్‌కి నెక్స్ట్ ఏం చేసుకోవాలనే వాళ్ళ యొక్క ప్రణాళిక రచనకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నాను. పబ్లిక్ సర్వీస్ కమిషను అతి త్వరలో జీఆర్ఎల్ లిస్ట్ ఇస్తుందని ప్రతి ఒక్క అభ్యర్థులందరూ వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ 30+ ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఆల్రెడీ మా ఎనర్జీ మొత్తం ఇక్కడే పెట్టేసాము. లాస్ట్ 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్. సో, మళ్ళా నెక్స్ట్ వేరే ఎడ్జ్‌లో మేము 1:2లో కూడా లేము కదా! నెక్స్ట్ ఏం చేయాలి? మాకు ఏమి అర్థం కావటం లేదు అని చాలామంది స్టూడెంట్స్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్‌బ్యాకు. సో, మీరు కూడా ఫినాన్షియల్ ప్రాబ్లమ్ గాని, రకరకాల ప్రాబ్లమ్స్ గాని ఉంటే, సో, ప్రెజెంటు మీరు ఆల్రెడీ మీరు ఎడ్జ్‌లో ఉండి మంచి ప్రిపరేషన్ ఉంటే, ఆ జీఆర్ఎల్ లిస్ట్ ఏమైనా వస్తే, ఆ జీఆర్ఎల్ లిస్ట్ తీసుకొని ఒక అంచనాకొచ్చి, దాని తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అప్పటి వరకు మీ కుర్చీ కొంచెం మడత పెట్టి, పక్కన పెట్టి, మీ యొక్క ప్రాబ్లమ్స్‌కు ప్రెజెంట్ సొల్యూషన్ వెతుక్కొని, స్కిల్ లేకపోతే దాన్ని అప్‌గ్రేడ్ చేసుకొని 2, 3 మంత్స్ కష్టపడండి. మార్కెట్‌లో ఆపర్చునిటీస్ ఉంటాయి. అలా కాదని సడెన్‌గా రాంగ్ వేలో ఓవర్‌నైట్‌లో కన్సల్టెన్సీకి డబ్బులు కట్టేసేస్తే అలా వచ్చేస్తాయి జాబులు అని ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో ఇప్పిచ్చేస్తాం. మీకు పర్మనెంట్ జాబ్ ఇప్పించాం, సెట్ చేస్తాం. రూ. 1,00,000, 50,000 రకరకాల వేలో చేస్తుంటారు. ట్రాప్ చేస్తారు. మీరు షార్ట్ కట్ వేలో వెళ్ళొద్దు. వెళ్లారంటే అక్కడ ఇన్ కేస్ మీరు కన్సల్టేషన్ అలాంటివి పట్టుకొని మీరు లోపలికెళ్ళినా కూడా మీరు సస్టైన్ అవ్వలేరు. 1, 2 మంత్స్‌కి మీరు మళ్ళీ బయటికి వచ్చేస్తారు. మళ్ళీ జీరో అయిపోతారు. సో, అదేదో ఇనిషియల్ ఉన్నప్పుడు ఎవరికీ డబ్బులు కట్టకుండా అదేదో మినిమమ్ ఫీజెస్ కట్టుకొని కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. మీరు ఏ రంగంలో మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలో కొంచెం ప్రావీణ్యం సంపాదించుకొని, ఆ రంగంలోకి మీరు ట్రై చేస్తే నంబర్ ఆఫ్ ఆపర్చునిటీ వస్తుంది. అప్పుడు నంబర్ ఆఫ్ 1 ఆర్ 1 ఒక ఆఫర్ కాదు 4 ఆఫర్‌లు మీ చేతిలో ఉంటాయి. ముందు జాబ్‌లోకెళ్ళండి, సస్టైన్ అవ్వండి, సంపాదించుకోండి. మీకున్నటువంటి ఫినాన్షియల్ ఈ గత కొన్ని సంవత్సరాల తరబడి మీరు చేసినటువంటి మీ మీ అనేక అప్పులుంటాయి కొంతమందికి. ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి. అవన్నీ కొంచెం రికవర్ కావడానికి ఉంటుంది. ఫర్దర్‌గా నెక్స్ట్ ప్రిపరేషన్‌కి మీకు ఫైనాన్షియల్‌గా మీరు సంపాదించుకునేమని సపోర్ట్ కూడా ఉంటుంది. ఎవరి మీద మీరు డిపెండ్ కాకుండా ఉండడానికి కూడా ఇది హెల్ప్‌ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ 23, 26, 28 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ మేము మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చా? 26లో నోటిఫికేషన్ వస్తుందని ఆశిస్తున్నాం. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఏమన్నా ఉంటే చెప్పండి బ్రదర్ అని మెసేజ్ చేస్తున్నారు. సో, 26లో వస్తుందా? 26 ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. 2018 నోటిఫికేషన్ 2023 డిసెంబర్ వచ్చే వరకు ఎవ్రీ 3-4 మంత్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేస్తుంది. ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ అనేక ఇన్‌స్టిట్యూట్‌లు చెప్పి 5, 6 సంవత్సరాలు అలానే చేసుకుంటూ బ్యాచ్‌లేసుకుంటూ వచ్చున్నాయి. సో, మీకేమన్నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటే మీరు కూడా ఏదైనా ఆల్టర్‌నేటివ్ కొంతకాలం వరకు
ఏదైనా ప్లానింగ్ ఉంటే మీరు కూడా కుర్చీ మడత పెట్టి పక్కన పెట్టి మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని ఓవర్కమ్ చేసుకొని ఎంతో కొంత వీలైనంత టైం వరకు మీరు దాన్ని మీ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. సో ఎవరు చెప్పలేరు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే వచ్చిందనుకోవటం. దానికి ముందు ఇప్పుడు అంతా డిజిటల్ ఇండియా కాబట్టి 2, 3 మంత్స్ ముందు మీకు తెలుస్తుంది వస్తుందా లేదా. ఓకే. సో దాన్ని బట్టి మీరు అప్పుడు అనుగుణంగా తగు ప్లానింగ్స్ రెడీ చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా జీఆర్ఎల్ లిస్ట్ కూడా ఇస్తుందని ప్రతి ఒక్క అభ్యర్థి ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇలానే రిజల్ట్స్ జీఆర్ఎల్‌లో మార్క్స్ కానీ తెలియకుండా ప్రతి అభ్యర్థులు ఇలానే స్టక్ అయిపోయి గానుంటే, తను ఎటు డిసిషన్ తన లోపాలను, తన యొక్క ప్రణాళికలు ఎలా ఎలా చేసుకోవాలో, ఏం లోపాలను సరిచేసుకోవాలో అర్థం గాకుండా అలా స్టక్ అవుతారు. రాష్ట్రం గూడా సెపరేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయిపోయిన తర్వాత కూడా సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ అవుతుంది. సో, అనేక ఇబ్బందులు కూడా రాష్ట్రం ఫేస్ చేస్తుంది. ఈ స్టూడెంట్స్ నిరుద్యోగులను కూడా అలానే మీరు డ డైలమాలో జీఆర్ఎల్ లిస్ట్ ఇవ్వకుండా అలానే ఉంచేస్తే వాళ్ళు ఎటు డిసిషన్ తీసుకోలేక, అటు వెళ్ళలేక, ఇటు వెళ్ళలేక స్టక్ అయిపోతారు. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణంలో భాగస్వాములయ్యి, వాళ్ళ యొక్క లోపాలను, వాళ్ళ స్ట్రెంగ్త్‌లన్నీ వెరిఫై చేసుకొని, వాళ్ళు ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే, వాళ్ళు తొందరగా డిసిషన్ తీసుకొని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికి, వాళ్ళు రాష్ట్రం యొక్క అభివృద్ధిలో కాంట్రిబ్యూషన్ చేయాలంటే ఏదైనా ఎంప్లాయ్‌మెంట్ చూసుకోవటం గానీ, బిజినెస్ చేసుకోవటం గానీ, రకరకాల ఏం డిసిషన్ తీసుకోవాలన్నా, వాళ్ళ యొక్క నాలెడ్జి అలా నిర్వీర్యం కాకుండా వాళ్ళు ముందుకెళ్ళాలంటే, ముందు ఆ జీఆర్ఎల్ లిస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తుందని ఆశిస్తున్నాం. పక్క రాష్ట్రంలో తెలంగాణ ఆల్రెడీ ఇచ్చేసింది. సో, అలా వాళ్ళకొచ్చినటువంటి రిజల్ట్స్‌ను, వాళ్ళ స్కోర్‌ను వాళ్ళకి ఆహ్, చెక్ చేసుకున్నారు ఆల్రెడీ. సో, వాళ్ళకర్థమైపోయింది. మీకు ఎక్కడున్నాం ఏంటని. సో, హోప్ ఉన్నవాళ్ళు దాని తగ్గట్టు ప్రణాళికలు చేసుకున్నారు. హోప్ లేని వాళ్ళు వేరే సెక్టార్స్‌కెళ్ళి వాళ్ళు జాబ్‌లు చేసుకుంటున్నారు. ఫర్దర్‌గా నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తారు. లేకపోతే వాళ్ళు సెట్ అయిపోతే లైఫ్ అందులో వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయిందనుకుంటే అక్కడే సెట్ అవుతారు. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా యొక్క నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. సో, అందులో ఆహ్, ఏజీ బార్ అయిపోయి చాలామంది ఇబ్బందిలో ఉన్నారు. సో, వీళ్ళ ఏ డిసిషన్ తీసుకోకుండా స్టక్ అయిపోయి ఉన్నారు చాలామంది. సో, అవన్నీ దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అతి త్వరలో జీఆర్ఎల్ లిస్ట్ ఇస్తుందని ఆశిస్తున్నాము. థాంక్ యూ.